యానాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మల్లాడి కృష్ణారావు మరోసారి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్పై 4568 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో యానాం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సరికొత్త రికార్డు సాధించారు. మల్లాడి కృష్ణారావు గతంలో పర్యాటక, రెవెన్యూ, ఫిషరీస్, పౌర విమానయాన, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. అలాగే 3 సార్లు ఉత్తమ ఎమ్మెల్యే పురస్కారాన్ని అందుకున్నారు. పరిపాలన ఏ విధమైన పరిపాలన ఏమిటి అనేది చూశారు. ఈ ఎలక్షన్లో ఎంత తప్పుడు ప్రచారం చేయాలో కొన్ని సోషల్ మీడియా అవ్వచ్చు, కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, చాలా తప్పుడుగా ప్రచారం చేసి ఇటు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో పక్కనున్నవాడు దళిత నాయకులని, మైనార్టీ లీడర్స్ అని ఇలా ఎంతోమంది వచ్చి పనిచేశారు. దాన్ని పనిచేసిన దానికి ఎవరైతే అసమర్థుడికి పనిచేశారు అసమర్థుడికి పనిచేస్తే అరాజక పరిపాలన, ఇలాంటి పరిపాలన అని చెప్పారు. ఇప్పుడు ప్రజలు అరాజక పరిపాలనకి మల్లాడికి ఇస్తున్నారు, ఇంకోసారి గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పేసి అతను ప్రచారం చేశారు. ఇప్పుడు అరాజక పరిపాలన లేదంటే పరిపాలన బాగోలేదు, చెత్త పరిపాలన, ప్యాకాట్ పరిపాలన, కమిషన్ పరిపాలన, ఈ ఊళ్ళో ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదని చెప్పేసి ప్రజలు సరైన తీర్పుని ఇచ్చారు. ఈ తీర్పు నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను. ఎన్డీఏ గవర్నమెంట్ పాండిచేరిలో రాబోతుంది, ఇక్కడ కూడా ఆల్రెడీగానే ఉంటుంది. రాబోతున్న యానాన్ని పాండిచేరి ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా అనేకమైన మనం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చాను ఆ మాటకి ఈ రోజు కూడా పొందబడుతుంటే ప్రతి పని కూడా చేయడానికి నా ప్రయత్నం ఎక్కడ చిన్న లోపల ఎక్కడ చేస్తానని ఈ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ విజయం యానం పేదవాడి విజయం, యానం వృత్తి విజయం, యానం మహిళల విజయం, యానం నా లీడర్స్ కార్యకర్తల విజయం. ఎందుకంటే ఎన్ని ఎలక్షన్ చూసినా కానీ ఇటువంటి పని చేసిన ఎలక్షన్ నేను ఇప్పుడు వరకు నేను చూడలేదు. మెజార్టీలు 1000 మీద ఇప్పుడు గెలిచాను. ఈ మెజార్టీలు దాని మీద చూసుకుంటే చాలా తక్కువ మెజార్టీ. మిగతా వాళ్ళకి 100 మీద గెలిచిన వాళ్ళకి అయితే వాళ్ళకి ఈ మెజార్టీ చాలా ఎక్కువ, 4562 ఓట్లని మెజార్టీ అని అనుకుంటున్నారు. కానీ ఈ మెజార్టీ రావడం కానీ ప్రజలు నన్ను కోరుకోవడంలో కానీ చాలా అద్భుతమైన విజయం ఇది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ విజయం వాళ్ళకే అంకితం. ఈ సందర్భంగా మీరు యానానికి మరింత మీ మార్పుని ఎలా చూపించారు సార్? నేను ఇమ్మీడియట్గా ఏమైతే నేను ప్రజలకి మాట ఇచ్చానో పసుపు కార్డు నుంచి రికార్డు చేయడంలో కానీ, 6300 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానీ, ఆరోగ్యశ్రీ ఆగిపోయిన దాన్ని ఆరోగ్యశ్రీ తీసుకురావడంలో కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, బ్రహ్మోత్సవాల విషయాల్లో కానీ, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఫ్లడ్ వాల్ కానీ, ఐలాండ్ నెంబర్ 3 కానీ, ఓఎన్జీసీ నష్టపరిహారం కానీ, అలాగే ప్రతి ప్రాజెక్టు కూడా 100% ఇదే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్. ఇవాళ ప్రజలు పాండిచేరి, కారైకాల్, మాహే, యానం ప్రజలందరూ కూడా మోడీ గారు పరిపాలన కావాలి, అలాగే రాజస్థాన్ కావాలని కోరుకుని ఇచ్చిన తీర్పు ఇది. అందుకని వారికి నాకు ఉన్న బంధం, నాకు వారితో ఉన్న స్నేహం ఇవన్నీ కలగలుపుతో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అశ్రద్ధని నేను మరలా 5 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలు పనిచేసినట్టుగా పనిచేసి ముసలోడు అన్నారు కదా, దానికి ముసలోడు నేను ఇతనికంటే చిన్న వయసులో నేను రాజకీయాలకు వచ్చాను. అలాగే ఈవేళ 37వ సంవత్సరంలో నేను రాజకీయాల్లో ఉన్నాను. నాకు ప్రజలకి చేసే పనుల విషయంలో కానీ, నా ఊరు యానం నియోజకవర్గం బాగుండాలన్న దాంట్లో ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ దయచేసి ఒకసారి అతనికి అసమర్థుడికి ఓటేసిన, అవినీతి పరుడు చేసిన ఓటర్స్లారా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకు వేశారు? మీరు యానంలో ఉండనందుకు మీరు ఓటేశారా? లేదంటే ప్యాకాట్లు తీసుకొచ్చినందుకు ఓటేశారా? ఈ ఊరిని శుభ్రంగా లేకుండా చేసినందుకు ఓటేశారా? లేదంటే కమిషన్లు తీసుకున్నందుకు ఓటేశారా? అబద్ధాలు చెప్పినందుకు ఓటేశారా? ఈ ఊర్లో మీకు అందుబాటులో లేనందుకు ఓటేశారన్నది మీరు కులానికి ఓటేస్తున్నారా? లేదంటే మతానికి ఓటేస్తున్నారా? మీకు ఈ ఓటు యానం ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి, మనకి 5 సంవత్సరాలు సేవ చేయడానికి ఓటు అన్నది లేదన్నది మీరు విజ్ఞానాలు అనుకుని చెప్పుకునే వాళ్ళందరూ, మేధావులు అనుకునే వాళ్ళందరూ ఒక్కసారి మీరు మనస్సాక్షి ఆలోచన చేసుకోమని మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సార్, ఇది నేను అస్సాం మీకు కొంతమంది అడిగారు, ఎలక్షన్కి 15 రోజుల ముందే